జై హో ఈ వైటోరియం. మరి ఈరోజు మీ మధ్యలో ఒక అంటే వాటర్ అనేది మ్యాగ్నటిజం వాటర్ అనేది ఆల్కలైన్లో మారుతుందా లేదా అనేది ఒక విషయం పైన చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అసలు చూద్దాం. ఇది మామూలుగా మేము కొనుక్కున్న ₹20 బాటిల్ అండి ఇది. తర్వాత ఇప్పుడే మ్యాగ్నెట్ పెట్టిన వాటర్ ఇది. ఈ మూడు కూడా ఆర్వో వాటరే. ఇది ₹20 కొనుక్కున్నాము. ఇది కూడా ఆర్వో వాటరే. ఇప్పుడే మ్యాగ్నెట్ పౌచ్ పెట్టాము. ఇది నేను నైట్ పెట్టాను. అసలు ఈ మూడు యొక్క వాటర్లో ఉన్న గుణాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఇదిగోండి, నేను ఈ ₹20 కొనుక్కున్న వాటర్ నేను కొద్దిగా వేశాను. ఓకే. తర్వాత దీనికి ఆర్వో వాటర్కి ఇప్పుడే మ్యాగ్నెటిక్ అంటే ఎనర్జీ వాటర్ ప్యాడ్ అనేది పెట్టడం జరిగింది. ఇది వేశాను. ఓకే. ఓకే. తర్వాత ఇదే ఆర్వో వాటర్కి నేను ఏం చేశాను, రాత్రి అంటే సుమారుగా 12 గంటలకి పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు సుమారుగా 7 అవుతుంది. ఈ వాటర్ చూడండి, ఒకసారి గమనించండి. చూడడానికి అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అయితే దీని యొక్క గుణాలు అంటే ఈ వాటర్లో ఉన్న pH లెవెల్స్ ఎంత ఉంది, దీనికి ఎంత ఉంది, దీనికి ఎంత ఉంది చెక్ చేసే ప్రయత్నంలో మనం చూద్దాం. ఇది చెక్ చేయాలంటే pH డ్రాప్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. ఆ pH డ్రాప్ వేసి చెక్ చేసి చూద్దాం. ఒకసారి ఆ pH డ్రాప్స్ ఎక్కడ తిరుగుతున్నాం. వాటర్లో pH లెవెల్స్ తెలియదు. pH అంటే ఇది pH డ్రాప్స్ అంటారు. ఇది ఇందులో ప్రతి దాంట్లో 3 చుక్కలు వేద్దాం. వేసేటప్పుడు చూడండి pH లెవెల్స్ ఎలా ఉంటాయంటే దగ్గర చూడండి. 1 to 6 యాసిడ్, 7 న్యూట్రల్, 8 నుంచి 14 వచ్చి ఆల్కలైన్ నేచర్. ఓకే. ఎప్పుడు కూడా మన బాడీ ఆల్కలైన్ నేచర్లో ఉంటే మనకు ఆరోగ్యం. అసలు ఈ వాటర్ మ్యాగ్నటైజం వాటర్ అనేది మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది. తర్వాత ఈ మ్యాగ్నటైజం వాటర్ ప్యాడ్ పెట్టడం వల్ల ఆల్కలైన్ నేచర్లో కూడా వాటర్ మారుతుందని చెప్పడానికి ఇది ఒక డెమో అండి. ఒకసారి చూద్దాం. ఓకే. చూడండి, ఫస్ట్ ఈ బిస్లరీ వాటర్లో pH ఎంత ఉందో చూద్దాం. 3 చుక్కలు వేసానండి. ఇందులో కూడా 3 చుక్కలు వేసాను. ఇందులో కూడా 3 చుక్కలు వేసాను. చూడండి, ఇది మీకు చూడండి ఇందులో pH 6 చూపిస్తుంది. pH అదే 5-6 మధ్యలో చూపిస్తుంది. ఇది చూడండి, ఇప్పుడే పెట్టాను నేను. ఈ వాటర్ ఇప్పుడే పెట్టాను. ఇప్పుడు పెట్టినా కొంచెం చేంజ్ వచ్చింది. చూడండి, కొంచెం చేంజ్ అయింది. దగ్గర 7కి దగ్గరలో ఉంది ఇది. ఓకేనా, ఇది 7కి దగ్గరలో ఉంది. ఇది చూడండి, ఇది రాత్రి నేను పెట్టిందండి. అద్భుతం అనమాట, అద్భుతం. 8 pH, 8.5 pH దగ్గరలో ఇది ఉంది. అద్భుతం అండి. ఈ బయోటోరియం నిజంగా ఈ బయోటోరియం ఎనర్జీ ప్యాడ్ పెట్టుకుని వాటర్ తాగితే నిజంగా మీకు అద్భుతం అండి. మీ బాడీ ఆల్కలైన్ నేచర్లోకి మారడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదేంటంటే మీరు ఎప్పుడైనా నైట్ పెట్టేసి ఉదయం లేచి తాగితే నిజంగా ఆల్కలైన్ నేచర్లోకి మారుతుందని దానికి ఈ డెమో అండి. చాలా అద్భుతం. చూడండి, ఈ వాటర్ యాసిడ్లో ఉంది. ఇది ఇప్పుడు పెట్టిన వెంటనే కొద్దిగా మార్పు చెందింది. దాన్ని రాత్రి పెట్టడం వల్ల ఇది చూడండి, మీరే చూడండి, ఇది లైవ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది యాసిడ్లో ఉంది. ఇది కొద్దిగా మార్పు చెందింది, పూర్తిగా మార్పు చెందింది. ఎక్సలెంట్ అండి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. నిజంగా ఈ బయోటోరియం ఎనర్జీ వాటర్ ప్యాడ్ పెట్టుకొని వాటర్ తాగితే మన బాడీ ఆల్కలైన్ నేచర్లోకి మారి చాలా హెల్తీగా ఉంటామండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. జై హో, జై హింద్, జై భారత్. జై బైటోరియం, జై బైటోరియం, జై సాగర్ జోషి సార్. సాగర్ జోషి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత మంచి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. నిజంగా దీంట్లో బెడ్ ఉంటుంది. బెడ్ మీద పడుకున్నా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల బాడీ ఎసిడిక్ నేచర్లో ఉన్న బాడీని ఆల్కలైన్లోకి మారుస్తుంది. తర్వాత ఒక రిస్ట్ బ్యాండ్ కూడా ఉంటుంది. అదేంటంటే మన బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మొబైల్ ఫోన్ రేడియేషన్ రానివ్వకుండా తర్వాత మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే బెడ్ మీద పడుకోవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ రిపేర్ సిస్టమ్ జరుగుతుంది. వాటర్ తాగడం వల్ల అద్భుతం జరుగుతుంది. తర్వాత మన బాడీకి నిజంగా చెప్పాలంటే 70% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అని మార్చగలిగితే మీరు చాలా ఆరోగ్యవంతులు ఉంటారు. జై హో ఈ బైటోరియం. జై బైటోరియం.